వెల్కమ్ టు గుడ్ స్టోరీస్. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు నిశ్శబ్దం వెనుక కథ పార్ట్ 7. ఈ పార్ట్లో ఆ రాత్రి హాస్టల్లో బయటకి అంతా సాధారణంగానే కనిపించింది. లైట్లు అన్నీ వెలుగుతున్నాయి, ఫ్యాన్లు కూడా తిరుగుతున్నాయి. కానీ ఆరుగురి మనస్సుల్లో మాత్రం అస్సలు ప్రశాంతత లేదు. జాహ్నవి కిటికీ దగ్గర నిలబడి బయటకి చూస్తుంది. ఏదో ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. ప్రణతి ఆమె పక్కన వచ్చి కూర్చొని ఏమి ఆలోచిస్తున్నావు అని అడిగింది. మన చుట్టూ ఏదో జరుగుతోంది అని జాహ్నవి అంది. కానీ అది ఏంటో మనకు కనిపించడం లేదు అని అంది. ఆనంది మరియు సింధు బెడ్ మీద కూర్చొని సింధు రాసిన డైరీని చూస్తున్నారు. సింధు నెమ్మదిగా చదివింది. నిన్న రాత్రి కరెంట్ ఆఫ్, ఈరోజు టెర్రస్ నుంచి ఆ శబ్దం. ఇవి రెండు మనం చూసిన తర్వాతే అని అంది. లిఖిత తల ఊపుతూ అంటే మనం గమనించబడ్డాం కదా అని అంది. మోహిని వెంటనే కానీ ఎవరు, హాస్టల్లోనా లేకపోతే సెంటర్లోనా అని అడిగింది. అందరూ మౌనంగా ఉన్నారు. ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికీ తెలీదు. అంతలో హాస్టల్లో కారిడార్లో ఎవరో నడిచిన శబ్దం వినిపించింది. ఆరుగురు ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయారు. తలుపు బయట నీడ కూడా కదిలినట్లు కనిపించింది. ప్రణతి నెమ్మదిగా లేచి తలుపు దగ్గరకు వెళ్ళింది. డోర్ హోల్ నుంచి చూసింది. బయట వాచ్మ్యాన్ నడుచుకుంటూ వెళ్తున్నాడు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆ భయం పూర్తిగా పోలేదు. మనమంతా భయంతోనే ఉన్నాం అని ఆనంది అంది. కానీ భయపడుతూ కూర్చుంటే ఏమీ అర్థం కాదు అని అంది. జాహ్నవి ఆమె వైపు చూసింది. అయితే ఏం చేద్దాం అని అడిగింది. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత సింధు నెమ్మదిగా మాట్లాడింది. మనమే గమనిద్దాం, ఎవరిని ఫాలో అవ్వకుండా మన రోజువారీ లైఫ్లో ఏం మారుతుందో చూద్దాం అని అంది. లిఖిత అంది, ప్రిన్సిపల్ టైమింగ్స్, ఎవరెవరు టెర్రస్ దగ్గర తిరుగుతున్నారు, స్టాఫ్ ఎవరు ఎక్కువగా ఆమె దగ్గర ఉంటున్నారు, ఇవన్నీ మనం గమనిద్దాం అని అంది లిఖిత. మోహిని కూడా సీరియస్గా మనం నేరుగా వెళ్ళి ఏమీ చేయనక్కర్లేదు, ముందు అర్థం చేసుకోవాలి అని అంది. ఆ మాటలు అందరికీ సరైనట్టే అనిపించాయి. ఎవరు తొందరపడకూడదు అని అనుకున్నారు. ఆ రాత్రి వాళ్ళు చాలా ఆలస్యంగా నిద్రపోయారు. కానీ ప్రతి చిన్న శబ్దానికి తెరుస్తున్నారు. మరుసటి రోజు ఉదయం హాస్టల్లో ఏమీ జరగనట్లే ఉంది. కానీ ఆరుగురి మధ్య మౌనంగా ఒక ఒప్పందం ఏర్పడింది.
ఇంక నుంచి చూసేది జాగ్రత్తగా చూడాలి, మాట్లాడేది అవసరమైతే మాత్రమే మాట్లాడాలి మరియు ప్రతిదీ గమనించాలి. వాళ్ళు ఇంకా తెలియని ఒక పెద్ద నిజం వైపు చిన్న చిన్న అడుగులు వేయడం మొదలుపెట్టారు. ఎవరు వారిని ఆపలేదు, ఎవరు హెచ్చరించలేదు. కానీ ఎక్కడో ఎవరో వాళ్ళను చూస్తూనే ఉన్నారు అన్న భావన వాళ్ళను వదలలేదు. ఈసారి భయం మాత్రమే కాదు, జాగ్రత్త కూడా ఉంది. ఇది అంతం కాదు, ఇది అసలు ఆరంభం కూడా కాదు. ఇది మధ్యలోని నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దమే ముందు వచ్చే తుఫాను సంకేతం.